కాంగ్రెస్ పార్టీని మరింత అనగదొక్కడానికి తెలుగు రాష్ట్రాలలో డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పెంపు అంశాన్ని బీజేపీ వేగవంతం చేస్తుంది అంటారు. నియోజకవర్గ పెంపు అంశం జరుగుతుందంటారా? ఇప్పుడు నియోజకవర్గాల పెంపు అనేది పెంచొద్దు అనేది బీజేపీకి లాభం జరగాలని ఎప్పుడు చూడదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినామండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే బీజేపీ మద్దతు తెలిపితే బీజేపీ అధికారానికి వచ్చిందండి. తక్కువ సీట్లు వచ్చినాయి. కానీ చిన్న రాష్ట్రాలు పరిపాలనా సౌలభ్యం కోసం ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచించేసినాం. రేపు చిన్న ఈ పునర్విభజన జరుగుతుందంటే అది ప్రజలకు లాభం జరుగుతుంది, పరిపాలన పరంగా చాలా బాగుంటుంది అనుకుంటే కాంగ్రెస్ని దెబ్బతీయడానికే నియోజకవర్గాల పెంపు అంశం అనేది ఏ విధంగా కాంగ్రెస్ దెబ్బతింటారు? అంటే ఇప్పుడు ఆర్థికంగా చాలా చితికిపోయి ఉంది కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా. ఇప్పుడు నియోజకవర్గాల పెంపు అనేది అయితే అభ్యర్థులు పెట్టుకోవడం కూడా కష్టతరం అవుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉన్న ఓట్ బ్యాంకును కూడా ఆర్థిక ఇబ్బందులు అంటే ఆర్థిక ఇబ్బందులు రాజకీయాలంతా కూడా ఆర్థికపరమైన అంశాలు. బీజేపీకి ఆర్థికంగా ఏముందండి? ఇప్పుడు మేము చేసినప్పుడు మేము గెలవాలనుకుంటాం. ఇక్కడ బీజేపీ ఆర్థికంగా ఏముందండి? ఆర్థిక మూలాలు బీజేపీ కూడా రేపు నోట్ల కట్టలు పెట్టింది బీజేపీ అభ్యర్థులు కూడా గెలుస్తున్నారంటారా? కేవలం హిందుత్వ భావజాలంతోనే బీజేపీ అభ్యర్థులు హిందుత్వ భావజాలతో పాటు ప్రజా సమస్యల విషయంలో అభివృద్ధి విషయంలో గెలుస్తాం మేము. తప్పకుండా గెలుస్తాం మేము. ఇప్పుడు యూపీలో డబ్బు పెట్టి గెలిచామండి. అట్లాంటి మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించింది, రాష్ట్రాన్ని పాలించింది. ఇంత డబ్బు ఉండాలి వాళ్ళ దగ్గర, అంతే కదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పాలించింది, ఇంత డబ్బు ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు సంపాదించిందంతా ఒక 4 సంవత్సరాలు పొట్టుపొట్టు సంపాదించింది, 10 ఎంత ఉండాలి? అటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ రేపొద్దున 2019 డబ్బు నోట్ల పందారమే జరుగుతుంది అంటున్నారు కదా. అలాంటి తరుణంలో ఆర్థికంగా వెనకబడిన బీజేపీకి ఎలా సాధ్యమవుతుంది అంటారు విజయం? ఆర్థిక పరిస్థితుల మీదనే ప్రజలు ఓట్లు వేస్తారన్న నమ్మకం బీజేపీ ఇప్పుడు పెట్టుకోదండి. అంటే ఫస్ట్ ప్రజలను నమ్మాలి, ఓటర్లు నమ్మాలి. ఏ పార్టీ అయినప్పుడు కూడా మేము ప్రజలను నమ్ముతున్నాం. ఆ విశ్వాసం మాలో ఒకటి ఉంది. ప్రజలు నీతి నిజాయితీతోనే ఓటు వేస్తారు. ఒక మంచి ఆలోచనతో ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తారు అన్న ఆలోచన, ఆ విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉంటుంది. మేము ఎలక్షన్లో గెలుస్తామా, గెలుపు కోసము అడ్డదారులు దొక్కి డబ్బు ద్వారా గెలవాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు. గెలవాలని కోరుకుంటాం, గెలుస్తాం. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేసి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళకు మంచి ఆలోచన కల్పించి వాళ్ళ నమ్మకాన్ని వమ్ముయకుండా ప్రజాస్వామ్యయుతంగా పాలన చేపట్టి ఒక బంగారు తెలంగాణని కేసీఆర్ గారు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ పాలనలో బంగారు తెలంగాణను ఏ విధంగా అప్రతిష్టపాలకు గురి చేస్తారో దానికి భిన్నంగా ఒక మంచి పాలన అందించడానికి ప్రజలు ఇప్పుడు ఆలోచన కల్పించి గెలవాలనుకుంటుంది తప్ప డబ్బు ద్వారా గెలవాలని ఇప్పుడు కోరుకో. కేసీఆర్ గారు బంగారు తెలంగాణ సాధించలేకపోయారని మీరు ఆరోపిస్తున్నారు కదా. బీజేపీ అధికారంలోకి వస్తే ఎలాంటి తెలంగాణ సాధిస్తారు? ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే ఏ విధంగా తెలంగాణ వస్తుందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అందిస్తున్న సంక్షేమ పథకాలే మాకు స్ఫూర్తి. ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ అంతటా కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి జరుగుతున్నది, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నది. ఇక్కడ కూడా అదే నిధులతో జరుగుతూ ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఈ కేసీఆర్ గారు మీడియాని కానీ అందరినీ కానీ బెదిరించి నయాన గుప్పిలో పెట్టుకున్నారు. మీరు బెదిరించట్లేదా? ఎవరు? మేము ఎక్కడ బెదిరిస్తామంటే మా పరిస్థితి ఎందుకుంటుంది? మా పరిస్థితి ఎందుకుంటుంది? ఇట్లా మేము బెదిరించి మీడియాను గుప్పిలో పెట్టుకోవాలి మేము ఎప్పుడు అనుకోము. మీరే కదా కేంద్రంలో ఉన్నంత మాత్రాన మీడియాని గుప్పిట్లో పెట్టుకోవాలి మేము ఎప్పుడు అనుకోము. మేము వాస్తవాలను ప్రజలకు తెలియాల్సింది మీడియా, నిజాన్ని నిక్కచ్చిగా ముందు తీసుకోమని చెప్పి మీడియా భావించాలని మాత్రమే కోరుకుంటాం మేము. అంటే లైసెన్స్లో కత్తిరించేది మీరే కదా. ఎవరు కత్తిరిస్తామండి? కేసీఆర్ కత్తిరించాడు, మేము కత్తిరించడం రోజుకో కడిగిస్తాం మేము. అట్లా కాదు కదా. మీడియాను గుప్పిట్లో పెట్టుకోవాలని ఎప్పుడు ఎవరు కోరుకున్నటువంటి కేసీఆర్కు ఏ విధంగా వ్యతిరేకత వస్తుందో తెలిసింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు కూడా మీడియా కూడా వాస్తవాన్ని గ్రహిస్తలేదు. ఇంకా కూడా కేసీఆర్కు భయపడే వాతావరణం రాష్ట్రంలో ఉంది. వాస్తవం అది ఎందుకు వస్తుందో, ఎప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయో ఇప్పటికీ ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నా, జరిగే అనర్థాలను, జరిగే విషయాలను నిజాన్ని నిక్కచ్చిగా ప్రజలకు వివరించినప్పుడే సామాన్య ప్రజలు కూడా వాళ్ళ కూడా విశ్వాసం పెరుగుతుంది. ఉద్యమాలు చేస్తారు. ఉద్యమాలు ఎంత చేసినా కూడా ఉద్యమాలు మీడియా రాది. మీడియా రాకుండా కూడా ఇలా సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా ద్వారా అనేక సందర్భాల్లో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఆ సోషల్ మీడియాను చూసే మీడియాలో బయటకు వస్తుంది. కాబట్టి ఓడి కాకుండా ఒకటి బయటకు వస్తుంది. సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి?
సోషల్ మీడియాలో అభిప్రాయం అంటే మీడియా సరైన పందా పోషిస్తలేదు కాబట్టి సోషల్ మీడియా విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు ప్రజలు, సామాన్య ప్రజలు కూడా. కనీసం ఏం తెలుసుకుందామని అంటే ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా వచ్చే విషయాలను వాస్తవాలుగా గ్రహించొద్దు. కానీ సోషల్ మీడియాను ఒక మంచి ఆలోచన కోసం మాత్రమే వాడుకోవాలని కోరుతూ ఉంటాను నేను. అనేక సమావేశాలు జరుగుతూ ఉంటాను నేను చెప్తూ ఉంటాను నేను. సోషల్ మీడియాను ఏ విధంగా వాడుకోవాలి, దేనికోసం వాడుకోవాలి మాత్రమే వాడుకోవాలి. అంటే అది ఆలోచనతో వాడుకోవాలి. చిన్న చిన్న విషయాలను, లేనిపోయిన విషయాలను సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ఈ సోషల్ మీడియా మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నం చేద్దాం ఉంటాను నేను. వాళ్ళు కుటుంబ సభ్యుల బర్త్డే అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు పెడతా ఉంటారు, పిక్నిక్ పోతుంటే ఫోటోలు పెడతా ఉంటారు, కుటుంబ సంబంధించిన ఆ విషయంలో కూడా ఫోటోలు పెడతా ఉంటారు, పోస్టింగ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రయత్నం చేద్దాం కోరుకుంటాను నేను. సోషల్ మీడియాను ఈ దేశం కోసమో సమాజం కోసమో అవసరానికి ఉపయోగించుకుంటే దానికి ఒక సార్థకత ఉంటుంది. దాన్ని ఒక మంచి ఆలోచనతో వాడుకున్న విధంగా మనకు సంతోషం కలిగిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉంటాను నేను. కాబట్టి ఇప్పుడు మీడియా సరైన పాత్ర పోషించే ప్రయత్నం చేస్తలేదు కాబట్టి అనుకున్న స్థాయిలో సోషల్ మీడియా ద్వారా ఒక మంచి సందేశాన్ని, వాస్తవ విషయాలని ప్రజలకు అందించే విధంగా ప్రజలు ముందుకు రాని చెప్పి కోరుతా ఉంటాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.